Hey guys, welcome to my channel Shruti Diaries. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ హ్యాపీ ఉగాది. సో ఈ న్యూ ఇయర్ అంతా కూడా అందరికీ మంచిగా సక్సెస్ఫుల్గా ఉండాలి, చాలా గ్రోత్ ఉండాలి, చాలా పాజిటివిటీ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ ఉండాలి అని అయితే విష్ చేస్తున్నా. సో ఇప్పుడే స్టార్ట్ అయింది నా కుకింగ్ అంతా కూడా. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చాను. టైం 8:30 అవుతుంది. 6 o'clockకి లేచాను, కానీ ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ చేసుకొని బయట మళ్ళీ క్లీన్ చేసి ముగ్గులు అవి పెట్టుకున్నా. కొంచెం ఇంకా గుమ్మం అది కూడా కొంచెం క్లీన్ చేసి ముగ్గులు అవి పెట్టేసుకునేసరికి ఫ్రెష్ అయ్యేసరికి ఈ టైం అయిందనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా కుకింగ్ స్టార్ట్ చేసేయాలి. ఇంకా పూజ గది కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి. సో నా ఉగాది బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. అండ్ ఇంకా అలా పూజకి ప్రసాదం కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి కుక్ చేసుకుంటూ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ ఇంకా ఈలోగా ఏంటంటే స్టవ్ మీద పెట్టేసి వచ్చేసాను. లెమన్ రైస్ కోసం రైస్, ఇంకా చక్కెర పొంగల్ కోసం మూంగ్ దాల్, ఇంకా రైస్ కలిపేసి స్టవ్ మీద పెట్టేసి వచ్చేసాను. సో ఈలోగా గుమ్మంకి కొంచెం పసుపు రాద్దాం కదా అని చెప్పేసి బయటకు వచ్చేసాను. అండ్ ఇంక గుమ్మం పైన ఈ డిజైన్ చూసారా, నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం ఓల్డ్ స్టైల్ లాగా అనిపించింది అనమాట. ఇది నేను ఇటుక పొడి దొరుకుతుంది మనకి బయట ఫ్యాన్సీ స్టోర్లో ఎక్కడైనా కూడా. సో ఆ పౌడర్ తీసుకొని వచ్చి కొంచెం వాటర్ వేసేసి మనం ఒక స్టిక్తో లేదంటే ఇలా మన ఫింగర్తోనే ఇలా జస్ట్ అవుట్లైన్ లాగా వేసుకోవచ్చు ముగ్గులకి. చాలా బాగా అనిపిస్తుంది. సో నా ముగ్గులు ఎలా అనిపించాయి, బాగున్నాయా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. తర్వాత ఇంకా పువ్వులు తెంపేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా మందార పువ్వులు బాగా వస్తాయి అనమాట చెట్టుకి. ఇంకా కింద కూడా చాలా వస్తాయి, బట్ ఎర్లీ మార్నింగే అందరూ తెంపేసుకుంటారు. సో ఇటు మన ఇంటిలోకి ఏమైతే కొన్ని కొమ్మలు ఉంటాయో అవి ఎవరికీ అందవు కాబట్టి తెంపకుండా వదిలేస్తారు. అండ్ ఇంకైతే పైకి వచ్చేసాను వేప పువ్వు కోసం. వేప పువ్వు దొరుకుతుంది ఏమో అని, బట్ చూస్తే అసలు వేప పువ్వే రాలేదు. ఇంకా లాస్ట్ ఇయర్ ఈ టైంకి అయితే చాలా వేప పువ్వు వచ్చింది. ఇక బయట ఏం కొనలేదు, ఇదే పచ్చడికి యూజ్ చేసాం. బట్ ఇయర్ అయితే ఇంకా అసలు వేప పువ్వు ఏం లేదు. ఇంకా మళ్ళీ సూర్య గారిని షాప్కి పంపించాల్సి వచ్చిందనమాట. వేప పువ్వు కోసం పైకి వచ్చాను కానీ దొరకలేదు గైస్. లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ దొరికింది, ఇయర్ అసలు లేదు. పైన వేప పువ్వు లేదు, అండ్ ఇంకా కిందన మామిడాకులు కూడా దొరకలేదు అనమాట. అంటే కింద మామిడి చెట్టు ఉంది, అంత పెద్ద చెట్టు కాదు కానీ కొంచెం కొమ్మలు వచ్చి ఉంటాయి. సో ఈ ముదురాకులన్నీ అందరూ తెంపేసుకున్నట్టున్నారు, ఇంకా లేతాకులే ఉన్నాయి. సో అవి చూసేసరికి సూర్య గారికి ఇంకా తెంపబుద్ధి కాలేదు. సర్లే షాప్కి వెళ్తున్నా కదా తెస్తా అన్నారు. అండ్ ఇక్కడైతే పులిహోర ప్రాసెస్ స్టార్ట్ చేసేసా అనమాట. రైస్ అయిపోయింది కదా, సో చింతపండు పులిహోర చేస్తున్నా. సో చింతపండు ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈలోగా పులిహోరకు కావాల్సినవన్నీ కూడా ఇలా మిర్చి, అల్లం ఉంటాయి కదా, అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ వీటితో పాటు ఏంటంటే చెప్పాను కదా చక్కెర పొంగల్ కూడా చేస్తున్నా అని. చక్కెర పొంగల్ కూడా రైస్ అయిపోయింది, పక్కకు పెట్టేసి బెల్లం పాకం చేసుకొని అది కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను. సో ఈ పులిహోర ప్రాసెస్ అయ్యేలోపు అక్కడ మనకి పాకం అయిపోతుంది, ఒక పక్క చింతపండు పులుసు కూడా అయిపోతుంది. సో ఇది మా మమ్మీ రెసిపీ అని చెప్పాను కదా. సో ఇలా ఫస్ట్ వైట్ రైస్ తీసేసుకొని దాంట్లోనే ఇలా పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొంచెం లెమన్ వాటర్ వేసేసి మిక్స్ చేసేసి పెట్టుకోవాలి వైట్ రైస్లో. అండ్ ఇంకా సూర్య గారు అయితే టీ అడిగారు అనమాట. ఇంకో పక్క టీ పెట్టేస్తున్నా. ఎందుకంటే నాకు కూడా తాగాలనిపించింది. మార్నింగ్ ఎప్పుడో 6కి లెగిచిపోయాను కదా, సో కొంచెం టీ తాగితే బెటర్ అనిపించింది. కానీ ఎక్కువ వద్దు, ఒక 20 or 30 రూపీస్కి తీసుకోండి చాలు. పులిహోర అయిపోయింది, టీ పెడుతున్నా. ఇప్పుడు ఇంకా పొంగల్ కోసం, పొంగల్కి పాకం రెడీ చేస్తున్నా అనమాట.
సో ఇలా మనకున్నవి 2 స్టవ్ బర్నర్సే అయినా కూడా ఏది ముందు ఏది వెనుక అని మనం ముందే ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఇలా స్టవ్ ఖాళీగా ఉండకుండా ఇంకా మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఒక ఐటెం తర్వాత ఒకటి పక్క పక్కనే మనం ఇలా ప్యారలల్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో దట్ టైం మనకి చాలా సేవ్ అవుతుంది. అండ్ ఇంకా అయితే టీ అయిపోయింది, టీ ఇచ్చేసాను సూర్య గారికి. కన్నా టీ పెట్టాను చూడండి అంకుల్ దగ్గర, తీసుకొని తాగండి. ఫెస్టివల్స్ అప్పుడు ఇలానే ఉంటుంది కదా, అసలు టీ తాగడానికి కూడా టైం ఉండదు. ఎంత ముందుడే మనం కొన్ని ప్రిపరేషన్స్ చేసి ఉంచుకున్నా, ఎర్లీ మార్నింగ్ నుంచే మనం లేచి పని స్టార్ట్ చేస్తున్నా కూడా అంతే తెలియకుండానే చాలా టైం టేకెన్ ఉంటుంది. అండ్ ఇంకా ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అర్థమైందనమాట. చిన్నప్పటి నుంచి ఇవన్నీ మమ్మీ చేస్తుంటే చూసేదాన్ని, పక్క నుండి హెల్ప్ చేసేదాన్ని. ఇప్పుడు ఇవన్నీ నేను చేసేసుకుంటున్నాను. అన్నీ కూడా ఎక్కడ టైం వేస్ట్ కానివ్వకుండా స్టవ్ మీద ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఇంకా పక్క పక్కనే ఇలా 2 ఐటమ్స్ సో చేసేసుకుంటున్నాను అనమాట. నాకు అనిపించింది అనమాట, అబ్బా ఎప్పుడే నేను ఇంత ప్రో అయిపోయానా, అమ్మ చేస్తుంటే చూసేదాన్ని, ఇప్పుడు నేను ఇన్ని ఐటమ్స్ మేనేజ్ చేసుకోగలుగుతున్నాను అని చెప్పేసి. సో అంతేనేమో ఇంకా ఏజ్ వచ్చే కొద్దీ ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా మల్టిపుల్ టాస్క్స్ చేయడం మనకి ఇంకా అలా అలవాటు అయిపోతుంది. అండ్ ఇంకా ఫెస్టివల్స్ అప్పుడైతే అస్సలు రెస్ట్ ఉండదు. ఫెస్టివల్స్ అని ఆ సరదా ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళకి బాగుంటుంది. కానీ ఎవరైతే ఇలా కుకింగ్లో ఉంటారో లేదా ఇంటి పని చూసుకోవాల్సి వస్తుందో వాళ్ళకి ఫెస్టివల్స్ డేస్లో ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఉన్నట్టు ఉంటుంది. ఓకే, దేవుడికి రోజు చేయము, ఆ రోజే కొంచెం మంచిగా వెరైటీస్ చేసి పెడుతుంటాం, కానీ ఆ రోజే చాలా ఎవ్రీ డేతో కంపేర్ చేస్తే ఒక 10 టైమ్స్ ఆఫ్ ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది. సో అప్పుడు అనిపించింది అనమాట, చిన్నప్పుడు ఇలా మా మమ్మీ పని చేసుకుంటూ ఏమన్నా పని అడిగితే ఓకే కొన్నిసార్లు చేసేదాన్ని, కానీ కొన్నిసార్లు బతికించేసేదాన్ని కాదు, నువ్వే చేసుకోమ్మా అనేదాన్ని. ఇప్పుడు నేను ఎవరికైనా హెల్ప్ అడగాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకు చేసుకునేటప్పుడు, ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇంక నేను ఏంటంటే ఇలా కుకింగ్ చేసుకునేటప్పుడే ప్యారల్గా అక్కడ కిచెన్ దగ్గర ఏమైనా పడినా కూడా వెంటనే ఒక 2-3 సెకండ్స్ టైం తీసుకొని క్లీన్ చేసేసుకుంటాను. సో దట్ మనకి అక్కడ మెస్సీగా ఉండదు అనమాట, క్లీన్గా ఉంటుంది. కిచెన్ హెవీగా కనిపిస్తే మనకి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సో అందుకని ఇలా కుకింగ్ చేసుకుంటున్నప్పుడే మధ్యలో ఒక 2-3 సెకండ్స్ టైం తీసుకొని కొంచెం క్లీన్ చేసేసుకుంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకో పక్కన అయితే నేను బూరెల కోసం శనగపప్పు ఉడకపెడుతున్నాను. అది ఉడికేలోపు ఏంటంటే ఇలా పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా బూరెలకి బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మా సూర్య గారు అయితే మామిడికాయలు తెచ్చేసారు మార్కెట్కి వెళ్ళి. మా ఇంట్లో ఉగాది పచ్చడి చేద్దాం. ఏ పెట్టుబడులు పెడితే బాగుంటుంది, ఏ ల్యాండ్ కొడితే బాగుంటుంది రీసెర్చ్ చేయండి. కానీ అండ్ ఉగాది పంచాంగం, ఉగాది అంటే మెయిన్గా అందరికీ గుర్తొచ్చేది పంచాంగమే కదా. సో మన రాసులు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి అని మ్యాండేటరీగా అందరూ చెక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇయర్ అయితే ఆల్మోస్ట్ అన్ని రాసుల వారికి ఇంచుమించు ఒకలానే ఉంది. మేబీ లైక్ 1 or 2 రాసులకేమో కొంచెం బాగుంది తప్ప అదర్వైజ్ మిగతా రాసులు అన్నిటికీ ఒకలానే ఉంది. ఇంక ఇక్కడ బూర్ల కోసం పూర్ణం ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా సూర్య గారు అయితే ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నారు. అండ్ ఇంకా రోహిణి వీడియో కాల్ చేసి డిస్టర్బ్ చేస్తుంది, వాళ్ళ పూజ అయిపోయిందంట. మా మమ్మీ చేసిన వెరైటీస్ అన్నీ చూపించి నాకు టెంప్ట్ చేయడానికి రెడీ చేసి చూస్తుంది. ఇంకేంటంటే ఇక్కడ ఇవన్నీ మన ఉగాది పచ్చడి కోసం అనమాట. సూర్య గారు చూసారా అన్నీ ఎలా పెట్టారో. సో ప్రెజెంటేషన్ అనమాట, ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ ఉండాలంట. సో అందుకని. అండ్ ఇంకా బూరెల కోసం పూర్ణాలు కూడా ఇలా నేను చుట్టేసుకున్నాను. అండ్ ఇంకా మా సూర్య గారు అయితే ఉగాది పచ్చడి స్టార్టింగ్లోనే ఉన్నారు, ఇప్పటి వరకు కూడా ఇంకా వేప పువ్వే తీసారట. నావైతే ఈలోగా ప్రసాదాలు కూడా అయిపోతున్నాయి, నా పూర్ణం అయిపోయింది, నా బూరెలు కూడా అయిపోతున్నాయి అనమాట. సో ఇది బూరెలు నేను సెకండ్ టైం అనమాట వేయడం. ఫస్ట్ టైం పూర్ణం బూరెలు ఎప్పుడు వేసాను అంటే లాస్ట్ ఇయర్ ఉగాదికి వేసాను, మళ్ళీ సెకండ్ టైం ఈ ఉగాదికి. సో పర్వాలేదు, నాకు పూర్ణం బూరెలు బాగానే వస్తున్నాయి. సో అవే చాలా కష్టం అంట, కొంచెం చీలిపోతూ ఉంటాయంట, బట్ పర్లేదు నాకు బాగానే వచ్చింది. అండ్ ఇంకా ఫైనల్లీ సూర్య గారు అయితే ఉగాది పచ్చడిని ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చారు. బెల్లం సరిపోలేదంట, మళ్ళీ వేసుకున్నారు.
తీసుకో. సో ఫైనల్లీ మా ఉగాది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయనకి బ్లెస్సింగ్స్ తీసుకోవడంతో. సో చాలా మంచి పీస్ఫుల్గా చాలా పాజిటివ్గా అనిపించింది. సో చాలా ప్రశాంతంగా నాకు దేవుడికి పూజ ఎలా చేసుకోవాలనిపించింది, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలనిపించిందో అవన్నీ పెట్టేసి ప్రశాంతంగా చేసుకున్నాను. సో ఐటమ్స్ మీరు ఆల్రెడీ చూసారు, పులిహార, బూరెలు, చక్కెర పొంగల్ చేశాను, ఇంకా దాంతోపాటు ఉగాది పచ్చడి అనమాట. ఇంకా బయట మా కన్నయ్య దగ్గర కూడా కొంచెం పువ్వులు పెట్టేసుకొని కన్నయ్యకి కూడా పరమాన్నం పెట్టేశాను. అండ్ ఇంకా అంకుల్ దగ్గర కూడా అనమాట, అంకుల్ ఫోటోకి కూడా కొంచెం పువ్వులు పెట్టేసుకొని ఇంకా ఇలా అంకుల్కి కూడా ఉగాది స్పెషల్ ఫుడ్ అయితే పెట్టేశాను. అండ్ ఇంకా ఇక్కడ మా బాయ్ వెయిట్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్లీ పూజ కంప్లీటెడ్ గైస్. మార్నింగ్ 6 o'clock నుంచి 12:30 వరకు ఒకటే మ్యూజిక్. ఉగాది పచ్చడి చేసింది. ఏమైంది మాదయ్య గారు, పెళ్లికి ఇంకా సమయం ఉంది కదా. ఏం చెప్పమంటావు? మనోజ్ హాయ్ చెప్పు. మనోజ్ హ్యాపీ ఉగాది. ఇదిగోండి ఇదొక పులిహార, నీవి పులిహార మనోహర్ మనోజ్ కలిపాడంట. ఊరెలు, ఉగాది పచ్చడి, పరమన్నం, వైట్ రైస్, పెరుగు, ఇంకా మా ఆయన. అండ్ ఇంకా నీవి వాళ్ళు కూడా ఆ రోజు లంచ్కి ఇంటికి వచ్చేసారనమాట. యాక్చువల్లీ ఈ లంచ్ ప్లాన్ ఫస్ట్ నివి వాళ్ళ ఇంట్లో అనుకున్నాం కానీ బట్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేంజ్ అయ్యింది. సో ఇంకా నివి చెప్పానమాట, నేను నువ్వు ఏం కుక్ చేసావో అవి పట్టుకొచ్చేస్తే ఇంకా నేను కుక్ చేసినవి కూడా ఉన్నాయి కదా, సో కలిసి ఇక్కడే లంచ్ చేసేద్దామని చెప్పేసి. సో అంతే కదా, ఫెస్టివల్స్ అంటేనే కొంచెం అందరూ కొంచెం ఆ టుగెదర్నెస్, ఆ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకా అందరికీ వడ్డించేస్తున్నా అనమాట. సో ఎప్పుడు కూడా అంతే, నీవి వాళ్ళ ఇంట్లో అయినా మన ఇంట్లో అయినా ఎప్పుడు నేనే వడ్డిస్తూ ఉంటాను. ఎందుకు అది అలా కుదురుతుంది, నాకు కూడా వడ్డించడం అంటే ఇష్టం అనమాట. మూవీకి వెళ్తున్నాం గాయస్. ఇక్కడ ఎందుకు ఆపారు కారు? వెళ్ళి అలా చివర ఆపాల్సింది కదా. ఇంకా ఎత్తుకుంటున్నాను ఎక్కడ ఉందని. అక్కడ ఆపాను, మీ అన్నయ్య కదా ముందుకెళ్ళి అన్నారు. రోడ్ బ్లాక్ అయిపోయింది, ఆయన వచ్చాడు, రోడ్ బ్లాక్ అయిపోయింది. అవునా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గైస్. yes guys our boys కన్నా ఎక్సైటెడ్ కన్నా మీ పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి. మనోజ్, హౌ ఎక్సైటెడ్ ఆర్ యు మనోజ్? ఎక్సైటెడ్ అంటే కమ్ ఆన్ చెప్పండి. ఆ బాయ్స్ లో జోషే లేదు అసలు, వీళ్ళిద్దరు మళ్ళీ ఫ్యాన్స్ అంట. కిలో తాళం పెట్టి స్లిక్ చేస్తాం. మూవీకి వెళ్తున్నాం. ఎక్కడ ఉన్నాయి తర్వాత అప్పుడు సో చూసారు కదా, మేమైతే మూవీకి వచ్చేసాం. ఎక్కడికంటే ఉస్తాద్ భగత్ సింగ్. సో ఫస్ట్ డేనే మూవీకి వచ్చేసాం. సో నార్మల్గా అయితే బిఫోర్ డే వరకు కూడా అసలు హైదరాబాద్లో ఏ థియేటర్లో కూడా చూపించలేదు టికెట్స్. బట్ ఇంకా లక్కీగా ఆ రోజు మార్నింగే మంచిగా టికెట్స్ సెట్ అయ్యాయి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షో మేము ఫస్ట్ రోజు చూసేస్తున్నాం అనమాట. మూవీ చాలా బాగుంది.
అయిపోయింది, ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం. సో చెప్పాను కదా, మూవీ అయితే చాలా బాగుంది, ఎక్కడ కూడా అస్సలు బోర్ కొట్టలేదు. సో అలా అలా వెళ్ళిపోయింది, చాలా బాగుంది. పవర్ స్టార్ని చాలా మంచిగా చూపించారు. అది నిండుకుంది తాగలవా ఇది నాకు నేనైతే ఇంటికి వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైం అంటే మస్ట్ అండ్ షుడ్గా చాయ్ ఉండాల్సిందే కదా. సో ఇంకా రాగానే కొంచెం టీ పెట్టేసుకొని ఇలా కపుల్ ఫ్రెండ్లీ మూవీ అయితే చూస్తున్నా. ఈ మూవీ కూడా చాలా చాలా బాగుంది అసలు. నిజంగా నేను మీమ్స్లో చూసినట్టు ఇదే మూవీ తమిళ్ ఆర్ మలయాళం సైడ్ నుంచి కానీ రిలీజ్ అయి ఉంటే మన వాళ్ళు చాలా చాలా పెద్ద హిట్ చేసి చాలా టాక్ ఇచ్చేవాళ్ళు. బట్ అంత ఎక్కువ రాలేదు టాక్ ఈ మూవీకి. యాక్చువల్లీ బాగుందని రివ్యూస్ వచ్చాయి, కానీ ఇలా ఒక మలయాళం తమిళ్ మూవీస్కి ఎంత హైప్ ఇస్తామో అలాంటిది ఇవ్వలేదు. బట్ ఈ మూవీ అయితే చాలా చాలా బాగుంది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ ఇంకా నైట్ డిన్నర్ కోసం ఆఫ్టర్నూన్వే ఈ పులిహోర ఇంకా పొంగల్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఆఫ్టర్నూన్ చేసిన వైట్ రైస్ కూడా ఉంది. సో ఇంకా వైట్ రైస్కి ఏంటంటే సూర్య గారు మామిడికాయ పప్పు చేయమని అడిగారు, ఆయనకి మామిడికాయ పప్పు చాలా ఇష్టం అనమాట. సో అందుకని మామిడికాయ పప్పు అయితే చేసేస్తున్నా, సో దాట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు అని చెప్పేసి. అండ్ ఇంకా ఆ రోజు పప్పు అయితే చాలా చాలా యమ్మీగా వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా కుదిరింది. అందరికీ బాగా నచ్చింది, అందరూ భలే తిన్నారు అసలు. మా సూర్య గారు అయితే నెక్స్ట్ డే కూడా ఇంకా కొంచెం దాచమని చెప్పారు, ఆయనకి అంత నచ్చింది. అండ్ ఇది ఇంకా గుమ్మం తోరణాలు అనమాట. నేను మార్నింగ్ చూపిద్దాం అనుకొని మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చూపిస్తున్నా, క్యూట్గా అనిపించింది, అందుకే ఒక క్లిప్ యాడ్ చేసేసా అలాగా. అండ్ ఇంకా డిన్నర్ అయితే అయిపోయింది, నివి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. 7:30 కల్లా వచ్చేస్తాంలే, లెగిచి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాం. అక్కడికి వచ్చి ఫోన్ చేసినా సరిపోద్ది కదా. అండ్ ఇంకా నైట్ వర్క్ అంతా అయిపోయాక ప్రశాంతంగా అలా దివాన్ మీద చారబడి ఇలా ఈ వాల్ సైడ్ చూస్తే ఎందుకో చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. సో అందుకే అలా చూపిస్తూ ఉన్నా మీకు కూడా. మనోజ్కి ఇవ్వు ఫస్ట్, మనోజ్కి ఇచ్చి నువ్వు తీసుకో. అండ్ ఎక్కడికి వచ్చేసామా అని చూస్తున్నారా, ఇదేంటంటే నివి వాళ్ళు హౌస్ షిఫ్ట్ అవుతున్నారు. సో నెక్స్ట్ డే ఏంటంటే వాళ్ళు ఇలా మార్నింగే కొంచెం పాలు పొంగించుకున్నారు. సో ఇన్వైట్ చేశారనమాట రమ్మని, వాళ్ళు కూడా పాపం ఇద్దరే ఉంటారు కదా. సో అందుకని ఇంకా మార్నింగే లెగ్గించి ఇంకా ఫ్రెష్ అయ్యి నివి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అండ్ ఇంకా ఇది మళ్ళీ ఇంకా ఆ రోజు హౌస్ షిఫ్టింగ్ అంటే అన్నీ ఆ రోజే చేయలేదు, సండే చేస్తారంట. ఇది ఇంకా ఫ్రైడే ఈవినింగ్ అనమాట. ఫ్రైడే ఈవినింగ్ ఆ రోజు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నింది ఫ్రైడే రోజు. సో ఇంకా మొత్తం ఈవినింగ్ వర్క్ అంతా అయిపోయాక ఇంకా ఇలా కొన్ని డెకార్ ఐటమ్స్ అయినా అట్లీస్ట్ వాల్ ఫ్రేమ్స్ ఫొటోస్ వరకు అయినా కొంచెం సెట్ చేద్దామంటే నివి ఇంకా వెళ్ళామన్నమాట. సో నివికి కొంచెం ఆ సజెషన్స్ తీసుకోవడం ఇష్టం అనమాట, కొంచెం నువ్వు ఐడియాస్ ఇస్తావు అని చెప్పేసి అంటూ ఉంటే సరే కదా అని చెప్పి ఇలా కొన్ని వాల్ డెకార్ వరకు కొన్ని అలా సెట్ చేసి వచ్చానమాట. సో ఎలా అనిపించింది, బాగుందా నా డెకార్ ఐడియాస్? అది కానీ ఉన్న ఐటమ్స్తోనే సింపుల్గా ఎలా చేసుకోవచ్చో అని కొన్ని అలా సజెస్ట్ చేశాను, ఇద్దరం చేసేసుకున్నాం. సో ఇక్కడితో అయితే ఉగాది వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. హోప్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and do share and do comment and like the video as well. Thank you for watching. Take care. Bye bye.